హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గృహిణి కథనం గురించి తెలుసుకుందాం. అందమైన ఆ గదిలో ప్రభాత సంగీతం సన్నగా వినిపిస్తుండగా చటుక్కున కళ్ళు తెరిచింది ప్రియ. మేడం, మెలకు వచ్చిందా అన్నదో యువతి వెంటనే. అంది ప్రియ పక్కకు చూస్తూ. ఎప్పటిలాగానే పక్కలో రాఘవలేడు. ఎదురుగా ఆ యువతి మాత్రం వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉంది. ఆ యువతి ఆమెకు పరిచారిక. ప్రియాకు మొత్తం 4 పరిచారికలు ఉన్నారు. 4 విద్యావంతులు. యజమానులను సేవించుకోవడానికై ప్రత్యేకంగా విదేశాల్లో శిక్షణ కూడా పొంది వచ్చారు. శిక్షణకు రాఘవ వారిని సొంత ఖర్చులపైనే పంపాడు. ఒక యువతి ఆమె శరీరాన్ని సంరక్షిస్తుంది. ఆరోగ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకుని ఆమె చేత వ్యాయామం చేయిస్తుంది. ముఖ ప్రక్షాళనం నుంచి స్నానం వరకు ఆమె పర్యవేక్షణలో జరుగుతాయి. రెండవ యువతి ప్రియను అలంకరిస్తుంది. వేసిన బట్ట వేయకుండా, చేసిన అలంకరణ చేయకుండా ప్రియ కట్టు బొట్టులను శాసిస్తుంది ఆమె. మూడవ యువతి ఆమె ఆహారపు అవసరాలను చూస్తుంది. అటు ఆరోగ్యం చెడకుండా, ఇటు ప్రియ రుచులకు లోటు లేకుండా పదార్థాలను తయారు చేయిస్తుంది ఆమె. నాలుగవ యువతి ప్రియకు మానసిక కొల్లోసాన్ని కలిగిస్తుంది. ఆమె అభిరుచులకు అనుగుణంగా కథలు చెబుతుంది, వీడియోలు చూపిస్తుంది. ఆ 4 యువతులు అంటే ప్రియాకెంతో ఇష్టం. స్వతహాగా అందమైన ప్రియ అందచందాలాగా 4 యువతుల కారణంగా ఇనుమడించాయి. కానీ వారి జీవితాలు బ్యాంకుల్లో ఉన్నత ఉద్యోగంలో 25 సంవత్సరాల సర్వీసున్న వారికి మించి ఉంటుందని ప్రియ రవంత బాధపడుతుంది. భర్త వద్ద రాఘవ ఆమెను మృదువుగా మందలిస్తాడు. ప్రియ సామాన్య మధ్యతరగతి యువతి. రాఘవ కోటీశ్వరుని ఏకైక వారసుడు. తొలిచూపులోనే ప్రియానతడు ప్రేమించాడు. వెనువెంటనే ప్రియాకు తన ప్రేమ గురించి చెప్పుకున్నాడు. మన మధ్య అంతస్తుల భేదం ఎక్కువ అంది ప్రియ. మనమిద్దరం ఒకటైతే మన మధ్య భేదాలు ఎలా ఉంటాయి అన్నాడు రాఘవ. ప్రియ బదులివ్వలేకపోయింది. కానీ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు సూచించిన సంబంధం చేసుకుని వారి పట్ల మీ బాధ్యతను నిర్వహించండి అంది. ఆ బాధ్యత కంటే నీ పట్ల నాకున్న బాధ్యత ముఖ్యమైనది అన్నాడు రాఘవ. నీ అందం అపురూపమైనది. నేను సౌందర్య రాధకుడిని. నీ రూప లావణ్యాలకు న్యాయం చేకూర్చడం నా బాధ్యత. ప్రియా సిగ్గుపడింది. రాఘవ ఆమెను తానెలా చూసుకునేది వివరించాడు. ప్రియా ఆశ్చర్యపడింది. నీ తల్లిదండ్రులతో మాట్లాడి మన వివాహానికి ముహూర్తం నిర్ణయిస్తాను అన్నాడు రాఘవ. ప్రియా వారించలేదు. కానీ ఆ వెనువెంటనే బాబూరావును కలుసుకుంది. బాబూరావు కాలేజీలో లెక్చరర్. ప్రియాకు పక్కింట్లో ఉంటున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు అతడు ఆమెను ప్రైవేటు చెప్పాడు. అతడి పాఠాలంటే మాటలే ఎక్కువగా నచ్చాయి. వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడేవారన్న విషయం ప్రియా తల్లిదండ్రులకు అర్థమయ్యేటంతగా చనువుగా వారి ప్రవర్తన ఉండేది. బాబూరావుకు కట్నం తీసుకోకూడదన్న ఆదర్శం ఉందని తెలిసి ప్రియా తల్లిదండ్రులు సంతోషించారు. చెల్లెలి పెళ్లి కాగానే ప్రియను పెళ్లి చేసుకోవాలని బాబూరావు అనుకుంటున్నాడు. అయినా ప్రియ BA 2వ సంవత్సరంలో ఉండగా రాఘవ ఆమెను చూశాడు. కట్నం తీసుకుని బాబూరావు కంటే కన్యాశుల్కం ఇవ్వగల రాఘవ ప్రియ తల్లిదండ్రులకు నచ్చడంతో ఆశ్చర్యం లేదు. అందుకే ప్రియ బాబూరావును కలుసుకొని మొత్తం విషయం చెప్పింది. బాబూరావు మౌనంగా విని, ఈ పెళ్లి వల్ల నీ తల్లిదండ్రుల అంతస్తు పెరుగుతుంది, నీ ఆనందానికి న్యాయం చేకూరుతుంది అన్నాడు. కానీ మనమిద్దరం భావి జీవితం గురించి ఎన్నో కలలు కన్నాము. ఆ కలలు నిజం కావాలి అంది ప్రియ. మనం కన్న కలలు సామాన్యమైనవి. ఇప్పుడు నీ జీవితమే ఒక అందమైన కలగా మారబోతుంది అన్నాడు బాబూరావు. నీవు లేకుండా నా భావి జీవితాన్ని ఊహించుకోలేను అంది ప్రియ. కానీ నా భావి జీవితంలో నువ్వు లేవు. నా తల్లిదండ్రులు వేరే సంబంధం నిర్ణయించారు. కాదనలేని స్థితిలో ఉన్నాను అన్నాడు బాబూరావు. ప్రియ తెల్లబోయింది. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. బాబూరావుని తిట్టింది, బ్రతిమాలింది. బాబూరావు మౌనంగా నవ్వాడు. ప్రియా వివాహం రాఘవతో జరిగిపోయింది. రాఘవ అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఆమెనొక దేవతలా ఆరాధిస్తున్నాడు. ప్రియాకిప్పుడు 4 పరిచారికులు. ఆమె కోరితే కొండమించి కోతిని దింపి తేగల భర్త. సమాజంలో ఉన్నత స్థానం. వివాహమైన కొంతకాలం ఆమె స్వర్గసుఖాలను అనుభవించింది. ప్రపంచం తెలియలేదు. బాబూరావును కూడా మర్చిపోయింది. రాఘవ భార్య శారీరక మానసిక కొల్లోసాన్ని ఎన్నో ఏర్పాట్లు చేశాడు. అయితే అతడు వ్యాపారస్తుడు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉంటాడు. రాత్రి ఏదో సమయంలో అతడు భార్య సరసన చేరతాడు. కాసేపు ఇద్దరూ ఒకరిలో ఒకరు ఐక్యమైపోతారు.
అతడు తీయని మాటలు చెబుతాడు. అతడి సాంగత్యంలో అపురూపానుభూతిని పొందుతుంది ఆమె. ప్రియా సౌందర్యాన్ని రాఘవ ఆరాధిస్తాడు. ఆ ఆరాధన ప్రియకు కలిగించే తృప్తి అంతా ఇంతా కాదు. ప్రియా అని అతడు పిలిస్తే తనువు పులకరించుతుంది ఆమెకు. రాత్రి అతడి దగ్గరగా జరిగి పడుకుంటే ఏదో తెలియని మత్తు ఆమెను ఆవహిస్తుంది. కానీ ఒక రాత్రి చూస్తే అతడు పక్కలో ఉండడు. ఆమె అతడి కోసం తడుముకుంటుంది. మొదటిసారి అలా జరిగినప్పుడు ఆమె అతన్ని అడిగింది, రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయారు అని. నీవు నా భార్యవు, అందువల్ల మన ఇద్దరిది ఏకశక్య కావాలి. నీ అందం సన్నిమితంగా ఆకర్షిస్తుంది, అందుకని నిన్ను దగ్గరగా తీసుకుని ఊరుకోలేను. ఒకరిలో ఒకరు ఐక్యమవుతాం, అంతటితో నాకు తృప్తి కలగదు. కానీ దేవతగా నిన్ను ఆరాధించే నేను నా కోరికలను అదుపు చేసుకోవడం కోసం నీకు దూరంగా ఉంటాను. నిన్ను అపురూపంగా చూసుకుంటాను నేను, అందుకే నీ పక్కలో ఎక్కువసేపు ఉండను అన్నాడు రాఘవ. భార్యాభర్త వద్ద కోరికలను అదుపు చేసుకోవడం ఏమిటో ప్రియకు అర్థం కాలేదు. అలాగని తీరని కోరికలతో ఆమె శరీరం వేగిపోవాల్సిన స్థితి రాఘవ కారణంగా ఏర్పడనూ లేదు. అయినప్పటికీ భర్త పరాయి స్త్రీలకు మరుగుతున్నాడన్న అనుమానం ప్రియకు వచ్చింది. తన అనుమానాన్ని ఎంతో కాలం దాచుకోలేదు ఆమె. ఆమె అనుమానాన్ని వింటూనే రాఘవ బాధగా, నీ అనుమానం నిజమని రుజువు చేయి, నువ్వే శిక్ష విధించినా భరిస్తాను అన్నాడు. ప్రియా భర్త పైన గట్టిగా నిఘా వేసింది. ఆమెకు రుజువులు దొరకలేదు. ఆమె భర్త ముందు తన ఓటమి అంగీకరించి, మీరు నా కోసం మీ సమయం వెచ్చిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అంది. నీకు భవంతులు కావాలంటే చెప్పు, పరిచారికలు సంఖ్య పెరగాలంటే చెప్పు, నగలు కావాలంటే చెప్పు, క్షణాల మీద ఏర్పాటు చేయగలను. నన్ను మాత్రం నీకు దూరంగా ఉండని. నేను ఎక్కడున్నా నీ గురించే ఆలోచిస్తుంటాను. ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా నీ తలుపులు నన్ను వీడవు అన్నాడు రాఘవ. మీరు నాకు దూరంగా ఎందుకు ఉండాలి? దగ్గరగా ఉన్నప్పుడు నా మనసలా అదుపు తప్పుతున్నది నాకు తెలుసు. నా మనసు నదుపు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం నీకు వీలైనంత దూరంగా ఉండడం. ఆ దూరం మన మధ్య ఆకర్షణను పెంచుతుంది. నా కారణంగా నీ అందం మాసిపోకుండా కాపాడుతుంది అన్నాడు రాఘవ. నా అందం త్వరగా మాసిపోతుందని మీ భయమా? నీ అందం మాసేది కాదని నాకు తెలుసు. అలాగని మాపడానికి ప్రయత్నించలేను కదా అన్నాడు రాఘవ. అతడి మనసులో ఏమున్నదో ప్రియకు తెలియదు. కానీ భర్త తనను 1000 కళ్ళతో కనిపెడుతున్నాడని ఆమెకు తెలుసు. ఆమె మనసుకు రవ్వంత కష్టం తోచినా, శరీరానికి సుమంత గాయమైనా అతడికి వెంటనే తెలిసిపోయేది. వెతుక్కుంటూ వచ్చి విలవిలలాడిపోయేవాడు. ఇంత చిన్న విశేషం మీకెలా తెలుస్తుంది అని ప్రియ ఆశ్చర్యపడుతుంది. నేను నీకు దూరంగా ఉన్నానని నీ అనుమానం. నా మనసెప్పుడు నిన్నే అంటిపెట్టుకుని ఉంటుంది అంటాడు రాఘవ. అందరూ ప్రియ అదృష్టవంతురాలని అంటారు. ఆమె సాధారణ మధ్యతరగతి యువతి. పెళ్లి కానప్పుడు తన పనులు తాను చేసుకోనడమే కాక ఇతరుల పనులు కూడా చేసేదామె. ఇప్పుడు ఆమె పనులు చేయడానికే ఇక ఇతరుల పనులు చేసి పెట్టడానికి కూడా పరిచారికరులున్నారు. ఆమె అంతస్తు నింతగా పెంచిన భర్త ఆమె నుంచి కృతజ్ఞతాభావాన్ని సింసించడానికి బదులు తనే కృతజ్ఞతాభావంతో వంగిపోతున్నాడు. ఆమె ఉన్నత స్థానంలో ఉంచి ఆరాధిస్తున్నాడు. రాఘవ ప్రేమారాధన గురించి అందరూ వింతగా చెప్పుకునేవారు. అంతటి కోటీశ్వరుడు విలాసాల జోలికి పోకుండా కేవలం భార్యను అలా ఆరాధించడం ఒక విశేషమనేవాడు. విశేషం నా ప్రేమలో కాదు, నీ అందంలో ఉంది. నారు పోసినవాడు నీరు పోస్తాడు. భగవంతుడు నీ అందానికి న్యాయం చేకూర్చడం కోసమే నన్ను సృష్టించాడు, నాకు సిరులిచ్చాడు అంటాడు రాఘవ. వివాహమై 1 ఏడాది గడిచాక క్రమంగా వాస్తవంలోకి రాసాగింది ప్రియ. అప్పుడు ఆమెకు బాబూరావు గుర్తొచ్చాడు. అతడు తన మనసు నిరాకరించాడన్న విషయం కూడా ఆమెకు గుర్తొచ్చింది. అతడిని ఒకసారి కలుసుకుని తన అదృష్టాన్ని అతడు గుర్తించేలా చేయాలనుకుంది. ఒకరోజు ఆమె స్వయంగా వెళ్ళి అతన్ని కలుసుకుంది. బాబూరావు ఆమెను అభిమానంగా పలకరించాడు. ఆమె చెప్పిందంతా విని, నీకు ఇలాంటి అదృష్టం పడుతుందని తెలియడంతోనే నీ అందానికి తగిన న్యాయం చేకూరుతుందని అనుకున్నాను. అందుకే నిన్ను నిరాకరించాను. నాకు ఇప్పుడెంతో సంతోషంగా ఉంది అన్నాడు. ప్రియా తెల్లబోయి, నా మీద ప్రేమతో కాదు, స్వార్థంతోనే నన్ను నిరాకరించావు. ఇప్పుడు ఊరికి అబద్ధం చెప్తున్నావు అంది. నిన్ను కాక వేరెవరినైనా వివాహం చేసుకున్నప్పుడు నేను చెప్పింది అబద్ధమేనని నేను నమ్ముతాను అన్నాడు బాబురావు. ప్రియా నిశ్చేష్టురాలై, అయితే నీవు ఇంకా వివాహమే చేసుకోవా అంది. ప్రియా ప్రశ్నకు కాలమే బదులిచ్చింది. ఇప్పుడు ప్రియాకు వివాహమై 10 సంవత్సరాలు దాటింది. ఆమెకి 2 పిల్లలు. పెద్దవాడు విజయ్కు 6 ఏళ్ళు, రెండో పిల్ల లతకు 3 ఏళ్ళు. పిల్లలను కనడం వరకే ప్రియా బాధ్యత. వారిని చూసుకునేందుకు రాఘవ కుటుంబం సాంప్రదాయ గుణంగా పెంచడానికి
వేరే పరిచారకులు ఉన్నారు. చక్కగా మస్తాబైనప్పుడు వారిని ఆమె కాసేపు ముద్దులాడుతుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా ప్రియలో మార్పేమీ లేదు. రాఘవ ప్రేమలోనూ మార్పు లేదు. బాబురావు జీవితంలోనూ మార్పు లేదు. అతడు వివాహం చేసుకోలేదు. ప్రియ మాత్రం వివాహమైనాక తొలిసారి అతన్ని కలుసుకున్న రోజు నుంచి ఇంతవరకు ప్రతిరోజు వెళ్ళి అతన్ని కలుసుకుంటుంది. పక్క దిగలేనంత జబ్బు చేసినప్పుడు 2 పురుళ్ళు సమయంలోనూ మాత్రం ఆమె అతన్ని కలుసుకోలేకపోయింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు ఆమె ప్రతిరోజు బాబురావు గదిలో గడుపుతుంది. అక్కడికి ఆమె వీలైనంత రహస్యంగానే వెళుతుంది. అందుకోసం ఆమె ఒక 2 వాటాల ఇల్లు కొంది. ఒక వాటా బాబురావు అద్దెకిచ్చింది. 2వ వాటాను తన అభిరుచులకు అనుగుణంగా అలంకరించుకుంది. ఆ ఇంటినో మధ్యతరగతి కుటుంబానికి అద్దెకిచ్చింది. అందులో ఒక పెద్ద గది ఆమెకెప్పుడూ ప్రత్యేకించబడింది. ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఏకాంతంలో సంగీతం వింటూ పుస్తక పఠనం చేస్తానని ఆమె చెబుతుంది. ఆ గదిలోంచి బాబురావు వాటాకు పెడుతుంది ఆమె. అక్కడ ఇద్దరు ఎంతో చనువుగా మసులుతారు. ఆమె అతడి ఇల్లంతా సర్దిపెడుతుంది, వంట చేస్తుంది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఒకరి ఒడిలో ఒకరుండి ప్రేమ కబుర్లు చెప్పుకుంటారు. వారి విధంగా రహస్యంగా కలుసుకుంటున్నప్పటికీ ఇద్దరిని ఆ సమయంలో చూసిన వారెవరికైనా వారిద్దరూ ఒకరి కోసం ఒకరుగా పుట్టిన ప్రేమికులని, ఎన్నో ఏళ్లుగా కలిసి జీవిస్తున్న దంపతులని అనిపిస్తుంది. అయితే అలా అనుకునే అవకాశం ఇంతవరకు ఎవరికీ రాలేదు. అందుకు వారిని అలా చూడాలి కదా. ప్రియా, నీవిలా రావడం నీ భర్తకు తెలిస్తే ప్రమాదమేమో అని విధిగా ప్రతిరోజు ఒకసారైనా అంటాడు బాబురావు. ప్రేమ ప్రమాదాలకు భయపడదు అంటుంది ప్రియ. నీవు కూడా వివాహం చేసుకుంటే నాకెంతో తృప్తిగా ఉండేది అంటుంది ప్రియా ప్రతిరోజు. వివాహమైతేనేం, కాకుంటేనేం, నీవు నా గృహిణివే కదా అంటాడు బాబురావు. అన్నందుకు బదులుగా ప్రియాకు ప్రమాదమని తెలిసి కూడా బాబురావు ఆమెను రావద్దని వారించడు. ఆమె సమక్షం అతడికి కలిగించే ఊరట అంతా ఇంతా కాదు. అందుకే ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9 వరకు బాబురావు ఈ ప్రపంచంలో అన్ని బంధాలు తెంచుకుంటాడు. ఆ సమయంలో అతడు స్నేహితులను కలవడు. ఎప్పుడైనా బంధువులు వచ్చి అతడింట ఉంటే బాబురావు ప్రాణం విలవిలలాడిపోతుంది. జీవితమంతా ఇలాగే గడిచిపోతే నేను భగవంతుణ్ణి కోరడానికి ఏమీ ఉండదు అన్నాడు బాబురావు ఒకసారి. అదే మాట ప్రియా తన మనసులో అనుకుంది. కానీ జీవితం ఎవరికీ సాఫీగా నడవదు. విజయ్కు 15 ఏళ్ళు నిండాయి. ఆ రోజు అతడి పుట్టినరోజు వేడుక. మధ్యాహ్నం 3ంటికే ఆ వేడుక ఏర్పాటు చేసింది ప్రియ. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 6ంటికి తన సమయాన్ని వృధా చేసుకోదామె. ఆ వేడుక సాయంత్రం జరగాలని విజయ్ పట్టుపడ్డాడు. అతడి స్నేహితులు కొందరు సాయంత్రం తప్ప రాలేమన్నారు. కానీ ఆ ఇంట్లో ప్రియా పట్టుదల ఒకటే నెగ్గుతుంది. విజయ్కి కోపం వచ్చింది. ముభావంగానే వేడుక చేసుకున్నాడు. తనయుడి సంతోషాన్ని కూడా కాదని తల్లి పొందే అనుభవం ఏమిటో అతడి ఊహకు అందలేదు. అమ్మా, నేను నీతో ఆ గదికి వస్తాను అన్నాడు విజయ్. ప్రియా ఒప్పుకోలేదు. తల్లి అక్కడేం చేస్తుందో చూడాలని విజయ్ కుతూహలం చెలరేగింది. అందుగురించి అతడు పథకం ఆలోచించాడు. ఒకరోజు విజయ్ ఆ ఇంటిని క్షుణ్ణంగా పరీక్షించాడు. బాబురావు ఇంట్లో నుంచి ఆ గదిలోకి ప్రవేశించే అవకాశం ఉందని గ్రహించాడు. ముందుగా తల్లి గదిలోని లోపల గడియ తీసేశాడు. బాబురావు ఇంటి వాటాలో రహస్యంగా ప్రవేశించడానికి బాత్రూంలోనూ ఎన్నుకున్నాడు. ఆ చిన్న కుర్రాడు బుర్రలో ఇలాంటి పథకం ఉందని అటు బాబురావుకు కానీ ఇటు మధ్యతరగతి కుటుంబానికి కానీ ప్రియాకి కానీ తెలియలేదు. ఫలితంగా అతడి పథకం నిర్విఘ్నంగా నెరవేరింది. కానీ విజయ్ చూడకూడని దృశ్యమే చూశాడు. తన తల్లి పరాయి పురుషుడితో ఎంతో చనువుగా విజయ్ షాక్ తిన్నాడు. ఆడవాళ్ళు పరాయి పురుషులతో చనువుగా మసలడం విజయ్ కుటుంబంలో వింత కాదు. కానీ అందుకింత రహస్యం అవసరం లేదు. ఒక్కసారిగా విజయ్కు తల్లి అంటే ఏహవ్య భావం కలిగింది. ప్రియా కానీ బాబురావు కానీ విజయ్ని చూడలేదు. తన తండ్రి తల్లిని ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఆ తల్లి కన్న కొడుకును కూడా మరిచి ఇక్కడికి వచ్చి పరాయి పురుషుడితో. విజయ్ వయసు 15 ఏళ్ళు అయినా దృఢంగా ఎత్తుగా యువకుడిలా ఉంటాడు. యువకుడికి ఉండేటంత అనుభవం లేకపోయినా పరిజ్ఞానం అతడికుంది. అక్కడి నుంచి ఒక్క ఉదుటన విజయ్ వెనక్కి మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళి తండ్రిని కలుసుకున్నాడు. తను చూసింది చెప్పాడు. రాఘవ మ్రాన్పడిపోయాడు. అయితే త్వరగానే తేరుకుని, కంగారు పడకు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను తెలుసుకునే వరకు నువ్వు తెలుసుకున్న నిజం నిజం కాదు అన్నాడతను. ఆ రాత్రి 9:20 ఇంట్లో అడుగుపెట్టింది ప్రియ.
గుమ్మంలోనే ఆమె భర్త పలకరించాడు. ఆ సమయంలో అతడిని ఇంట్లో చూసి ఆశ్చర్యపోయింది ప్రియ. నీతో మాట్లాడాలి అన్నాడు రాఘవ క్లుప్తంగా. ప్రియా భర్త ననుసరించి పడక గదికి వెళ్ళింది. రాఘవ తలుపులు వేశాడు. ప్రియ ఆశ్చర్యపడింది. నేనేం తప్పు చేశాను అన్నాడు రాఘవ. ప్రియ ఆశ్చర్యంగా మీరు తప్పు చేశారని ఎవరన్నారు అంది. ఒక తప్పు జరిగింది. ఏ తప్పుకు కారణం నీవు కాలేవని నా నమ్మకం. అందుకని నేనే ఆ కారణమని భావిస్తున్నాను అన్నాడు రాఘవ. ఏమిటా తప్పు? ఇప్పుడు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఇలాంటి ప్రశ్న భర్త తనను అడగడం ఇదే మొదటిసారి కావడంతో ఆమె తడబడింది. చెప్పు ప్రియా, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నా గురించి మీకు తెలియని విశేషం ఏముంటుంది? అయినా సరే నీ నోట వింటాను, చెప్పు. మన ఇంటికి వెళ్ళి ఏకాంతంగా నా గదిలో సంగీతం వింటూ పుస్తకం పఠనం చేశాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీకు తెలిసిన నిజమేమిటో చెప్పండి అంది ప్రియ. నువ్వు ఆ పక్క వాటా బాబూరావుతో ఆగాడు రాఘవ. ప్రియ ముఖం ఎర్రబడింది. అంటే మీరు నా మీద నిఘా వేసి నా రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారన్నమాట. మీరు నన్ను అనుమానిస్తున్నారన్నమాట. రాఘవ చలించకుండా, లేదు, నిన్ను అనుమానించేవాడినే అయితే ఈ విషయం ఎప్పుడో తెలుసుకునేవాణ్ణి. నిన్ను ఆరాధించాను, నీకు స్వేచ్ఛనిచ్చాను. ఆ స్వేచ్ఛ నిన్ను పెడదారులు తొక్కించడంలో నా తప్పేమిటో నాకు తెలియడం లేదు అన్నాడు. నేను పెడదారులు తొక్కలేదు అంది ప్రియ. సమాజపు నీతి నియమాలు నీ అభిప్రాయాన్ని అంగీకరించవు. ప్రియా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇంతకాలం మీరందరూ పురుషుల వంటి వారు కారనుకున్నాను. ఈరోజు అది అబద్ధమైపోయింది. మీరు నన్ను అనుమానిస్తున్నారు. మీ అనుమానానికి ఆధారం లేదు. ఆధారం అంటే అది సంపాదించడానికి మీరు ప్రయత్నించారని అర్థం. ఆ ప్రయత్నం నన్ను అనుమానించడమే కదా అంది ప్రియ. రాఘవ నిట్టూర్చి, ప్రియా, నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేవు. నువ్వు బాబూరావును కలుసుకునేందుకే అక్కడికి వెళ్తున్నావన్న విశేషం నాకు ఈరోజే తెలిసింది. అయినా అది రుజువు చేసుకునేందుకు రెడ్ హ్యాండెడ్గా నిన్ను పట్టుకోవాలని నేను అనుకోలేదు. నిన్నే అడిగి నిజం తెలుసుకోవాలనుకున్నాను. నిన్ను నేరస్తురాలిగా పరిగణించడం నాకు ఇష్టం లేదు. కానీ నీ కన్నబిడ్డల ద్వేషానికి నీవు గురి కాకూడదన్నది నా కోరిక అన్నాడు. అంటే నువ్వు రోజు బాబూరావును కలుసుకుంటానంటానంటే ఇప్పటికీ నాకే అభ్యంతరం లేదు. కానీ ఆ విషయం మన బిడ్డలకు తెలియకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఈరోజు విజయ్ మిమ్మల్ని ఇద్దరినీ చూసి నీ మీద ద్వేషం పెంచుకొని నా దగ్గరకు వచ్చి చెప్పాడు అన్నాడు రాఘవ. ప్రియా తెల్లబోయింది. ఆమెకు నోట మాట రాలేదు. రాఘవ ఆమెకేం జరిగిందో ఎలా జరిగిందో చెప్పాడు. నేను నిన్ను సానుభూతితో అర్థం చేసుకుంటాను. నాలో లేని ఆకర్షణ నీకు ఆ బాబూరావులో ఏం కనబడింది అన్నాడు రాఘవ ప్రశాంతంగా. తమాయించుకునేందుకు ప్రియ కాసేపు పట్టింది. తర్వాత ఆమె గొంతు సవరించుకుని నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది. నేను మధ్యతరగతిలో పుట్టాను. నా అందం అసామాన్యమైనది కాదని మీరు అన్నారు. కానీ మానసికంగా నేను సామాన్యురాలిని. మీరు నన్ను సినీ తారలాగానో మహారాణిలాగానో చూస్తున్నారు. ఆ జీవితం కొంతవరకు నాకు బాగానే ఉంది. అయితే బాబూరావు నేను పెళ్లికి ముందు ప్రేమించుకున్నాం. భావి జీవితం గురించి కొన్ని కలలు కన్నాం. నాకు సంబంధించినంత వరకు ఆ కలల సామాన్య గృహిణిని. మీతో వివాహమైనాక ఆ కలల్లో ఒకటి నాకు తీరలేదు అని ఆగింది ప్రియ. ఆ కలలేమిటో నేను తెలుసుకోవచ్చా అన్నాడు రాఘవ కుతూహలంగా. తన కారణంగా బాబూరావుతో ప్రియకు జరగవలసిన పెళ్లి ఆగిపోయిందని రాఘవకు తెలుసు. అన్నింటికీ నా భర్త నాపై ఆధారపడాలి. నా భర్త పనులన్నీ నేను చేసుకోవాలి. అతడికి నేను స్వయంగా వండి పెట్టాలి. నేను సర్దనిదే అతడి పక్కకు అందం లేదు. నేను వండనిదే అతడి రుచులకు తృప్తి లేదు. నేను చెప్పనిదే అతడి అలంకరణకు హుందా లేదు. నేను లేని లోటు అతడింట అనుక్షణము అతడు ఫీల్ అవ్వాలి. రాఘవ ఆశ్చర్యంగా అన్నాడు ఆమెను కొనసాగించమన్నట్టుగా. బాబూరావు ఇంట్లో నేను అతని బట్టలు ఉతికాను. అతడి రుచులకు అనుగుణంగా వండి పెట్టాను. అతడిని ఇంట తీర్చిదిద్దాను. అతడు నన్ను అభినందిస్తుంటే ఎంతో ఆనందించాను అంది ప్రియ. బాబూరావు అదృష్టవంతుడు. బాధ్యతలు లేకుండా భార్య దొరికింది అన్నాడు రాఘవ నిట్టూర్చి. అతడి అదృష్టాన్ని నేను అభినందించలేను అంది ప్రియ. ఎందుకని? నా తనువు భర్తను కోరింది. నేను మీకు భార్యనయ్యాను. నా మనసు భర్తను కోరింది. బాబూరావుకు గృహిణయ్యాను. ఈ విధంగా నాకు తనువు మనసు రెండూ తృప్తి చెందాయి. కానీ బాబూరావుకు గృహిణి లభించింది, భార్య లేదు.
ఇది అదృష్టమేనంటారా అంది ప్రియ. ఏమన్నావు అన్నాడు రాఘవ. ప్రియ బదులివ్వకుండా అతడి వైపు చూసింది. ఆమె కన్నుల భాష రాఘవకు తెలుసు. అవి అతడికన్నడూ అబద్ధం చెప్పలేదు. తన ఇంట గృహిణి కాలేక ఆమె బాబూరావును ఆశ్రయించింది. శారీరకంగా ఆమె ఏ తప్పు చేయలేదు. సినీ తారులు, మహారాణులు తమ సౌందర్యాన్ని పరుల కోసం జీవించే తమ పద్ధతులకు అనుగుణంగా మలుచుకుంటారు. కేవలం తన కోసమే జీవించాలనుకున్న ఒక యువతిని వారిలా తయారు చేయాలనుకున్న కారణంగా ప్రియ మానసిక అసంతృప్తిని చల్లార్చుకునేందుకు మరో పురుషుడిని ఆశ్రయించింది. ప్రియా, మగడను అనుమానించని మగువను భగవంతుడు కూడా తప్పు పట్టలేడు. మన బాబుకు నేను నచ్చజెప్పగలను. ఈ రోజు నుండి నీవు నా భార్యవు కాదు, గృహిణివి అన్నాడు రాఘవ.